भूतले श्रीमते भक्ति स्वरूप दामोदर स्वामिनिति नामिने नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशधारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। శ్రీపాద్ గురు మహారాజ్ కి జై। సో ఇక్కడ మనకు ధ్యాన యోగాభ్యాసం గురించి చెప్తున్నారు। ధ్యాన యోగాభ్యాసంలో దాని యొక్క అంగాలు, దాంట్లో ఎట్లయితే భక్తి మార్గాలు 9, భక్తి అంగాలు 9, భక్తి మార్గాల ద్వారా భక్తి యొక్క అంతిమ లక్ష్యం ప్రయోజనం, భక్తి మార్గాలు ఏ మార్గానైనా తీసుకోండి, దాని ద్వారా అత్యంత ఉన్నతమైనటువంటి ప్రయోజనం భగవత్ ప్రేమను పొందటం। అదేవిధంగా ధ్యాన యోగం యొక్క 8 స్టెప్స్ ఉంటాయి। ఒక్కొక్కటి మెట్టు దాటుతూ ఉండాలి। ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, మానవుడు సమాధి స్థితికి చేరాలంటే మరియు చేరే మార్గము అనుకోండి, మరియు దానివల్ల ప్రయోజనం। ఈ సమాధి స్థితి అనేది చాలా ఉన్నతమైంది ఆ స్థితిలో। సో ఇక్కడ భగవంతుడి యొక్క అది ధ్యాన యోగ, భక్తి యోగ। భక్తి యోగల 9 స్టెప్స్। 9వ స్టెప్ భగవత్ ప్రేమని పొందటం। ప్రేమ కంటే ముందు 8, దీంట్లో కూడా ధ్యాన యోగంలో 8 ఉంటాయి సమాధి। సో భక్తి యోగంలో కూడా 8 ఉంటాయి భావ అండ్ సమాధి 8 స్టెప్। దీంట్లో 9వది కూడా భగవత్ ప్రేమని పొందటము। భక్తి యోగంలో కూడా భగవంతుడి యొక్క ప్రేమని పొందటం। చూద్దాం ధ్యాన యోగంలో మరి అవి ఒక్కొక్కటి ఎంత టఫ్ గా ఉంటాయంటే మనం ఊహించలేము। ఫస్ట్ మెట్టు ప్రతి మొదటి మెట్టులో మనం చూసినట్టయితే యమాలు, దాన్ని ఏమంటారు? యమ అంటే సంయమనం, అంటే మనము అన్నిటినీ కంట్రోల్ చేసుకోవాలి। యమాలలో మళ్ళీ మనకు దాన్ని మనం వాడుక భాషలో చెప్పాలంటే నైతిక, అంటే మనం డే టు డే లైఫ్ లో జీవించే విధి విధానాలు, నైతిక నియమాలు, మరియు మనకి ఎంతైతే ఆవశ్యకత ఉంటుందో వాటిని మాత్రమే మనం ఉపయోగించుకోవాలి। లైక్ దాంట్లో మళ్ళీ ఆ మొదటి మెట్టులో మళ్ళీ 5 రకాలు ఉంటాయండి। ఏది ధ్యాన యోగంలో చూడండి, సమాధి స్థితికి చేరాలంటే అహింస ఇది పాటించాల। యమలో మొదటిది అహింస, దాని తర్వాతనే నెక్స్ట్ సత్యం, ఎప్పుడు సత్యాన్ని పలుకుతా ఉండాలి। అబద్ధం అనేది ఒక్కసారి అబద్ధం ఆడితే ఇంకా మనము దాంట్లో ముందుకు వెళ్ళలేము। నెక్స్ట్ స్టేజ్ ఆస్తేయ, అంటే మనము మన యొక్క స్థితి ఒక ధర్మబద్ధంగా బ్రతకాలి। అంటే దొంగతనము, ఇతరుల వస్తువుని వాడుకునే పరిస్థితి ఉండకూడదు వాళ్ళకి చెప్పకుండా। దాని తర్వాత దాంట్లోనే ఆ యమ దాంట్లో 4వది బ్రహ్మచర్యం। చాలా బ్రహ్మచర్యం అన్నప్పుడు మన దాంట్లో కూడా 4 నియమాల్లో పరస్త్రీ పరపురుషుడి సాంగత్యం చేయకూడదు, అంత స్ట్రిక్ట్ గా బ్రహ్మచర్యాన్ని పాటించాలని। తర్వాత 5వది అపరిగ్రహ, అంటే దురాశ ఇవన్నీ లేనివాడు। సో మళ్ళీ మనం చూసినట్టయితే దాంట్లో 2వ మెట్టు నియమాలు, సమాధి స్థితికి చేరుకోవాలంటే 2వ దాంట్లో నియమాలలో మొదటిది శౌచం, అంటే క్లీన్లీనెస్,
తర్వాత మనకు సెల్ఫ్ సాటిస్ఫైడ్ సంతోషంగా ఉండటము, మనము తపస్య చేయటము, స్వాధ్యాయ మనందరం గూడా ఓన్ స్వాధ్యాయ యజ్ఞం. శాస్త్రం ఉంది. గురువుగారు జెప్తున్నారు మన మొబైల్ వింటే సరిపోతుంది గాదు. గురువుగారు చదివి చెప్తున్నారు. మనం గూడా చదవాలి. తర్వాత భగవంతుడి పైన ఆ! ఆహ్, మనం ఇంకా ఆయన మీద కాన్సంట్రేట్ చేయడం భగవంతుడి పైన ధ్యానం ఈశ్వర ప్రధానం అంటే ఆయన పట్ల మనకు కొంత ఎప్పుడైతే భగవంతుడి శాస్త్రాన్ని చదువుతామో భగవంతుడి పట్ల శ్రద్ధ కలగటం అన్నట్టు. ఈ విధంగా ఆసనం. మనం ఈరోజు యోగాసనాలలో పద్మాసనం వేయటము, సూర్య నమస్కారాలు చేయటమే చాలా అతి కష్టంగా మనం భావిస్తా ఉంటాము. ఈ ఆసనాల్లో ముఖ్యంగా మన మొత్తం అంతా గూడా బాడీ అంతా గూడా స్ట్రెయిట్‌గా ఆ భంగిమ ఉండాల్సి వస్తుంది. లేదంటే మనము ధ్యాన యోగాన్ని చేయలేము. నాలుగవది ప్రాణాయామం చేయటం. సో, శ్వాస ఎలా అయితే మనం ప్రాణాయామం మనము యోగాలో చేస్తా ఉంటామో దీంట్లో గూడా ప్రాణాయామం అనే ఆహ్, ధ్యాన యోగంలో ఆ ప్రాసెస్ చేయాల. సో, ఆ విధంగా మనము ఐదవది ప్రత్యాహారం. అంటే భౌతికానికి ప్రతి ఆహారం అంటే ప్రత్యాహారం అంటే భౌతికానికి విరుద్ధంగా, ఆధ్యాత్మికానికి దగ్గరగా, భౌతికానికి విరుద్ధంగా మనము ఉండాల్సొస్తుంది. తర్వాత దీంట్లో నెక్స్ట్ సిక్స్త్‌ది ధారణ, సెవెంత్ ధ్యాన. ధ్యాన యోగంలో ఏడవ స్టెప్పు ధ్యాన. అలా ధ్యాన యోగం ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలీదు. సమాధి స్థితికి చేరుకోవడం. ఎప్పుడైతే సమాధి స్థితికి చేరుకుంటామో అప్పుడు మనము ఇక భౌతికం మొత్తం గూడా కంప్లీట్‌గా ఇప్పుడు చూద్దాం జీరో అవ్వటం. ఇంత కఠినమైనటువంటి విధి విధానాలు పాటిస్తే సమాధి స్థితికి అప్పుడు మనము ఇక్కడ ఆహ్, ప్రేమని పొందే అవకాశం ఉంటుంది. భగవత్ ప్రేమని. అదే మనం డైరెక్ట్ భక్తి యోగంలో మొదటి స్టెప్పు భక్తి యోగం మొదటి స్టెప్ ఏంటి? శ్రద్ధ. రెండవది సాధు సంగ. ఇక్కడ సాధు సంగ ఉండదు. ధ్యాన యోగంలో ఒంటరిగా ఉండాల. ఒంటరిగా మనము ఎన్నో జన్మలు కలిసి ఉన్న వాళ్ళము ఇక్కడ ఒంటరిగా ఉండాలంటే చాలా కష్టం. కాబట్టి సంఘ జీవులం. అది ఫస్ట్. దాన్ని డైజెస్ట్ జేసుకోవడమే చాలా కష్టం. సో, ఇక్కడ హ్యాపీగా సాధు సంఘం. అందరూ భక్తుల సంఘంలో హ్యాపీగా ఏం జేయొచ్చు? భజన క్రియ. ఇందాక మనవాళ్ళు 7 వరకు భజన క్రియ జేస్తా ఉన్నారు. భజన క్రియ. అలా జస్ట్ మనం వెళ్లి సాధు సంఘంకు ఫిజికల్‌గా వెళ్ళాల. ఆన్‌లైన్ గాదు. మనం రోజు రిపీట్ జేస్తా ఉంటాము. మన చెవులంటే ఈ మాటకు కొంచెం ఫిజికల్ అన్నప్పుడు లాకేసేయండి. వినబడలేదు ఆ మాట మనకు అని మనం అనుకుంటాం. సాధు సంఘ అంటే ఫిజికల్‌గా సాంగత్యం తీసుకోవటం. అక్కడ ఏం జరుగుతది? అనర్థ నివృత్తి. నాకు డౌట్ అనిపిస్తది. చాలా సార్లు మీరు ఇలా చెప్తున్నారు ప్రభుజీ. చలి వణికిపోతున్నాను. చలి జ్వరం వచ్చింది వణికిపోతున్నాను. డాక్టర్ గారొచ్చిర్రు ఇమ్మీడియేట్‌గా ఈ టాబ్లెట్ ఏసుకోండి అన్నారు. టాబ్లెట్ ఏసాము. ఎండి చెద్దర కప్పుకున్నాము. అంటే చెమటలన్నీ వచ్చేసాయి. కా మీరు చూడండి హాఫ్ అన్ అవర్‌లో ఇదైపోతుంటే చెమటలొచ్చేసి ఆ టెంపరేచర్ తగ్గిపోయింది. టైం పట్టింది. అది డైజెస్ట్ అయ్యి లోపట మనకు కూడా 1, 2, 3, 4 వారాలు సాధు సంఘం జరిగింది. అనర్థ నివృత్తి అనేది మనకు జరగాల. ఐదర్ ఆఫ్‌లైన్‌లో అనర్థ నివృత్తి జరుగుతదా? ఆన్‌లైన్‌లో జరుగుతదా? జరిగితే దాని యొక్క సింప్టమ్స్ ఏంటి? అని అడుగుతున్నాను. హరే కృష్ణ. అర్థమైందా? అనర్థ నివృత్తి నా లోపల అసలు అనర్థాలు లేవనుకుంటున్నా నేను. ఇక నివృత్తి ఏం అవసరం ఉంది? ఏదో నాకు భగవంతుడి జ్ఞానం వస్తే నేను ప్రేమను పొందుతానా అనుకుంటున్నాను. అనర్థాలే లేవు నా లోపల. ఇంత పర్ఫెక్ట్ ఉన్నా నేను. ఎలా తెలుస్తది నాకు? నా లోపల అనర్థాలు ఉన్నాయా? లేవా? ఉంటే పోతున్నాయా? పోవట్లేదా? అనేది.
హరే కృష్ణ. అరే! ఇంతమంది రోజు వింటున్నారు ఏంటి మరి? దీనికి ఎగ్జాంపుల్ చెప్పలేకపోతున్నారు. ఆన్‌లైన్‌లో అయితే మనకు ఎదురుగా అయితే కనిపిస్తుంది గదా గురూజీ. ఆఫ్‌లైన్‌లో కనిపించదు ప్రభుజీ గదా! అది శ్రవణం ప్రభుజీ. అనర్థ నివృత్తికి, శ్రవణానికి ఏం సంబంధం ఉంటది ప్రభుజీ? నా ముందట ఇప్పుడు మా అన పిల్లలే కూర్చోవచ్చు, కూర్చోకపోవచ్చు. 2 అనర్థ బెడ్‌రూమ్ నివృత్తి చెరొకళ్ళు. అదే కదా గురూజీ. అనర్థ మీరడిగిన నివృత్తిలో ప్రశ్న ఏంది? గూడా నా అనర్థ ప్రవచనం నివృత్తి నడుస్తుంది. ఒక కొడుకు ఇంకో బెడ్‌రూమ్‌లో ఉంటాడు. ఇంకో కొడుకు ఇంకో బెడ్‌రూమ్‌లో ఉంటాడు. ఏమైతుంది? వాయిస్ ఇనబడుతుంది గదా నాన్న! ఈ బెడ్‌రూమ్‌లో కూర్చున్నాం వినబడుతుంది. వినటమే గదా! అనర్థ నివృత్తి అసలంటే ఏంటి? నా లోపల నుంచి అనర్థ నివృత్తి పోయిందా లేదా ఎట్లా తెలుసుకోవాలి? మీరంటున్నారు గదా! ఆన్‌లైన్‌లో మీరున్నారు. ఆఫ్‌లైన్‌లో నా ఇద్దరు కొడుకులున్నారు. నా వైఫ్ ఉంది. శ్రద్ధ, శ్రద్ధ ఉందా లేదా నాకు తెలియదు. సాధు సంఘం జరుగుతుందా లేదా తెలియదు. అనర్థ నివృత్తి గురించి భగవంతుడికి తెలుసు. ఎలా దాన్ని గుర్తుపెట్టాలా అంటున్నాను. మీరంటున్నారు మీరు గూడా రేపు పొద్దునొచ్చి ఇక్కడ కూర్చున్నారనుకో, ఎలా తెలుస్తది అంటున్నా నేను. లేకుంటే సెకండ్ సాటర్‌డే ప్రోగ్రామ్‌కొచ్చిర్రు అందరూ కూర్చున్నారు. ఎలా తెలుస్తది అంటున్నాను. నిన్న మా మాతయ్య వాళ్ళ ప్రోగ్రామ్‌కెళ్ళినాం. అందరూ కూర్చున్నారు. సాధు సంఘం జరిగింది. ఎలా తెలుస్తది? అనర్థ నివృత్తి. చెప్పండి. అనర్థ నివృత్తి అంటే భగవంతుడికి ప్రతికూలమైన ప్రతి ఆలోచన గాని, మనస, వాచ, కర్మణ ప్రతిది గూడా అనర్థము. మన దేహాన్ని సుఖపెట్టేటువంటిది ప్రతిది. అహంకారము. నేను దేహమును అని మన ఇంట్లో మనం రాజు. ఇప్పుడు నేను మా ఇంట్లో నాకందరూ నాకంటే తక్కువ అనుకుంటాను. అదే అహంకారంతో నేను సత్సంగ్‌కొస్తాను. నాకెవరన్నా సపోజ్ నేను కూర్చున్నాను. పక్క వాళ్ళకి నీళ్ళిచ్చాను. ఇవ్వలేదు. ప్రభుజీకి నేను కనబడతలేనా? కళ్ళకి కనబడతలేనా నేను? తర్వాత ఆ ప్రభుజీని పిలిసి ఒక దండేశారు. లేకుంటే ప్రభుజీని ఏదైనా పొగిడారు. మన పేరే తీయలేదు. ఆ! నా నాకు ఏదైతే పొగడ్తలు గాని, నాకు సత్కారాలు గాని, నా లెవెల్‌కు తగ్గట్టుగా ట్రీట్ చేయకపోవడం గాని, ఇది నేను ఎక్స్‌పెక్టేషన్. తర్వాత అక్కడొచ్చి నేను నిద్రపోతా ఉన్నాననుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో మీరు నిద్రపోతే ఎవడు అడిగేటోడు లేడు. నేనైతే అందరిని పిలవలేను నేను. అది నాది తామసిక గుణం. అది నా లోపల ఉన్నటువంటి ఒక అనర్థం. రాజసిక గుణం. నేను క్లాస్ వింటున్నా, అట్లా ఇట్లనే నడుస్తా ఉంటది నా మొబైల్. ఎవరెవరికో మెసేజ్‌లు పెడతా ఉంటా నేను. గురువుగారు చూస్తా ఉంటాడు. గురువుగారు ఇట్లా చూస్తాడు మళ్ళా ఇది తిప్పుతా ఉంటాడు. క్వెషన్ అడిగితే నీళ్ళు మింగుతా ఉంటాడు. ఎందుకు? ఆయన ఎక్కడెక్కడో ఇంకా మెసేజ్‌లు చేస్తా ఉంటాడు. సపోజ్ నాలాంటి వాడు ఏం చేస్తాడంటే పట్టుకొని వదిలిపెట్టడు. ఏదో సందర్భంలో తీసుకొచ్చి, "ప్రభుజీ ఈరోజు మీ గ్రూప్ వాళ్ళందరూ వచ్చిర్రా?" ప్రభుజీ ఇద్దరు ముగ్గురు రాలేదు. మరేమైనా మెసేజ్ పెట్టిర్రా? కొంచెం బిజీ ఉండే ప్రభు. ఇప్పుడేం జేస్తున్నారు ప్రభుజీ అంటే, మెసేజ్‌లో పెడుతున్నా. ఎవరికి పెడుతున్నావు అంటే పర్సనల్‌గా ఏవో వస్తా ఉంటాయి గదా! అవి ఇవి అది జేస్తా ఉంటారన్నట్టు. ఇటువంటి అపరాధాలు మనము భగవంతుడి పట్ల, భగవత్ సేవ పట్ల, భగవంతుడి శుద్ధ భక్తుడి పట్ల, భక్తుల పట్ల సో, గురువుగారు ఒకటి జెప్తే మనం ఒకటి జేస్తా ఉంటాం. అట్లా మన లోపల భగవంతుడి కొరకు, భగవద్ భక్తికి భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి వచనాల కొరకు, వైష్ణవులకు అపరాధాలు చేసేటువంటి ఎన్నో గుణాలుంటాయి. థౌసండ్స్ ఆఫ్ గుణాలుంటాయి మనకు. ప్రతి క్షణం ఇప్పుడు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు అందరిని పొగుడుతాం. ఆహా! ఓహో! అంటాం. నా పర్సనల్‌కు సపోజ్ అంటే మళ్ళీ మీరు నెగెటివ్ తీసుకోకండి దీన్ని. ఇవే నా లోపల కూడా అనర్థం ఉంటది. అందరి లోపల ఉంటది. సపోజ్ నాకు అనుకున్నది అక్కడ దొరకలేదు. ఎగ్జాంపుల్ కార్‌లో పోతున్నాము. నేను ముందర కూర్చుంటా అనుకుంటే ఎనక కూర్చోమన్నారనుకోండి. ఎనక అబ్బా! వీళ్ళు ఇట్లా చేసిండ్రు అందుకే నేను మొత్తం అదే డిస్టర్బ్‌తోనే వెళ్తా ఉంటాను. అరే! ఓకే. నేను అక్కడికి వెళ్ళడం ఇంపార్టెంటు. సో, ఈ శరీరం కొంచెం తపస్సు జేయాలా. నాకు ఆ ప్రభుజీ తపస్సు చేసే అవకాశం ఇచ్చాడు. ఓకే. నో ప్రాబ్లమ్. ప్రసాదం ఉంది. మనం వడ్డించాం లాస్ట్‌కి తీసుకోవాలనుకున్నాం. ఏమి లేదు కొంచెమే ఉంది. అబ్బా! వీళ్ళు ప్రసాదం ఇంత తక్కువ తెప్పించిర్రేంది? మరి ఇంత తెప్పించాం కరెక్టే. ఎవరు పేరియ్యరు. అనుకోకుండా 30 మంది దిగిండ్రు. ముగ్గురికి, నలుగురికి, 10 మందికి ఎక్కువైతది. 30 మందికి ఎక్కువ గాదు గదా!
అరే వాడు ఇంకోసారి వడ్డించదు, ముందు మనమే తినేయాలా? దీస్ ఆర్ ఆల్, ఇంటికి ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మన లోపల ఈ త్రిగుణాలకు సంబంధించినటువంటి ఆలోచన విధానం. త్రిగుణం అంటే స్పెషల్‌గా రజో, తమో గుణానికి సంబంధించిన ఆలోచన విధానాలు. సో, ఇవి బయటకొస్తా ఉంటాయి. యాక్షన్ రూపంలో వస్తా ఉంటాయి. ఈ అనర్థాలన్నీ గూడా ఆన్‌లైన్‌లో మీ ఇంట్లో మీరు, మా ఇంట్లో నేను. నా సేవ ఉండదు, నా మేవ ఉండదు, ఆలోచన ఉండదు. ఈడ గూడా ఉంటుంది. ఇక్కడ గూడా. సపోజ్ ఎవరినైనా అనుకోకుండా టక్కన కొంచెం గట్టిగా మందలించామనుకోండి, వాళ్ళింకా ఇమ్మీడియేట్‌గా ఏం జేస్తారు? ఇది జరుగుతూనే ఉంటది. వేరేళ్ళకి ఫోన్‌లో క్లాస్ వినరిగ. వేరేళ్ళకి ఫోన్ చూసారా? మీరు విన్నారా ఎప్పుడు? ఆ మాతాజిని విననియ్యరు, మనం వినమిగ. చూసారా ప్రభుజీ ఎలా అన్నారు నన్ను? ఆ మాతాజిని పొగిడారు, నన్ను చూడంగానే ఇలా అనేసి ఉల్టా నాకు క్వెషన్ ఏసిండ్రు. ఇంగ అయిపాయే నేను చెప్పింది తప్పు ఏదో అని చెప్పేసి క్లాస్ మొత్తం వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుతా ఉంటారు. గురువుగారి గురించి మాట్లాడతారు. ఇది అనర్థం అండి. అది నాకేం తెలుస్తది? అదే ఇక్కడ కూర్చుంటే నేను ఈ మాతాజిని అన్నా అనుకోండి, అక్కడి నుంచి ఈ మాతాజికి గట్టిగా మాట్లాడతాదా? మాట్లాడదు. సపోజ్ అలా మాట్లాడాము అంటే మనం అర్థం చేసుకోవాలి. ఓహో! ప్రభుజీ ఆల్రెడీ నేనేదో పొద్దున హింట్ ఇచ్చినట్టున్నా శ్లోకమ్స్. మీరు చదవడానికి శ్లోకం వస్తే, ఇది నాకెందుకో భగవంతుడు సెలెక్ట్ చేశాడు. నేను అడిగాను. సో, దీంట్లో డీప్‌గా మెడిటేట్ చేయండి. అరే! దీంట్లో ఏదో నాకు ఉండి ఉంటది అని జెప్పేసి. కొన్నిసార్లు కొంతమంది పేషెంట్‌లకి అలా జరుగుతది. వేరే వాళ్ళని తీసుకెళ్తారు. వాళ్ళు వాళ్ళకి ఎట్లాగో పేషెంటే. నువ్వు గూడా ఒకసారి చెక్ చేసుకో అని చెప్తే, చెక్ జేస్తే వీళ్ళు చాలా సీరియస్ పేషెంట్ ఎళ్తారు. ఆ పేషెంట్ ట్రీట్‌మెంట్ చేసుకొని బయటకొస్తే ఈ పేషెంట్ అటే హాస్పిటల్ పోయి అటే ఎళ్ళిపోతారన్నమాట. కాబట్టి దయచేసి అనర్థ నివృత్తి మన లోపల అందరి లోపల ఉంటాయి. మనం ఈ దేహపరమైనటువంటి ఆలోచనలు నేను అందరూ జీవుడి యొక్క స్థితి ఏంటంటే ఏం చెప్తారు? జీవుడి యొక్క స్థితి ఏంటి? జీవేరసుడు కృష్ణదాస్. కృష్ణదాస్. అది థియరీ. కృష్ణ నిత్య దాస్. కృష్ణ నిత్య దాస్ అంటే గోలోకంలో వెళ్లి మీరు నిత్య దాసులా? ఎక్కడ నిత్య దాసులు? ప్రతి చోట ఉంది. కృష్ణుడు ఎక్కడున్నాడు? మరి ఎవరికి మీరు దాసుడు? కృష్ణుడు ఎక్కడున్నాడు? ఏ కృష్ణుడికి ఇక్కడ మీరు దాసుడు? గోలోకంలో ఉన్నాడు గదా! లేకపోతే వైకుంఠంలో విష్ణుడు. అక్కడే వెళ్లి అక్కడ వెళ్ళిన తర్వాత దాసుడైతారా? ఎవరికి దాసుడు? ఎక్కడ దాసుడైతారు మీరు? ఇక్కడ గురువుకి దాసుడు. గురువుకు ప్రభుజీ సర్వాంతర్యామి కృష్ణ కానీ గురువుకు దాసుడు కావాలి. అదే ప్రభుజీ, అందుకే నన్ను గుర్తించాలనే అహంలో ఉండొద్దు అని చెప్పేసి. అంటే మీరు చెప్పింది మిమ్మల్ని అందుగురించి మీరు చెప్పింది సత్సంగకొస్తే అది ఒక పాయింట్ అది. అంటే ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ ఉంటాడు గాబట్టి, మనం ప్రతి ఒక్కరిని చాలా రెస్పెక్ట్‌గా ఐ యామ్ యువర్ సర్వెంట్. నేను మీ దాసుడిని అంటే, ఎవరికైతే దండం ఆయన ఓహో! నా దాసురాలు గదా! ఈమె అని జెప్పేసి నేను గాలిలో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆమె అంటుంది నా లోపల ఉన్న పరమాత్మకు నేను మీ దాసుడిని అంటే. మనం పొంగిపోకూడదక్కడ. మనం గూడా అనాలి నేను గూడా మీ దాసుడిని. అంటే అక్కడ ఏమన్నట్టు? మన లోపల ఉన్న పరమాత్మకు ఆమె చెప్తుందన్నట్టు. సో, కాబట్టి ఈ అనర్థ నివృత్తి ఎక్కడ జరుగుతుంది? ఈ ఆలోచన విధానం అనేది. కానీ ఎవరిష్టం వాళ్ళది. సో, ఈ రోజుల్లో కానీ బయటైతే చాలా మంది పాపం ఎక్కడెక్కడనో నుంచి వచ్చి క్లాస్‌లు అటెండ్ చేసి వాళ్ళకు ఫిలాసఫీ అర్థమైన వాళ్ళు జ్ఞానులు. మనందరం జ్ఞానులుగా ఉండిపోవాలనుకుంటే మన లక్ష్యం ఎక్కడికి తీసుకెళ్తది తెలుసా? లొకేషన్? గూగుల్ మ్యాప్ లొకేషన్ ఏంటి? జ్ఞానుల యొక్క లొకేషన్. శశిరేఖ మాతాజీ. జ్ఞాని యొక్క లొకేషన్ ఏంటి? ఎండ్ డెస్టినేషన్. గోలోకం. నేను అడిగింది శశిరేఖ మాతాజీకి. శశిరేఖ కృష్ణ మాతాజీ ప్రభుజీ. మీరు జ్ఞాని. గోలోకం. మీ యొక్క డెస్టినేషన్ ఎక్కడికి తీసుకెళ్తది? ఆ లొకేషన్. ఆ ఫ్లైట్. గోలోకం. అదే మరి మీరందరూ మరి కొంచెం విని, మెడిటేట్ చేసి, ఆలోచించి చెప్పండి. జ్ఞాని యొక్క నేననేది జ్ఞాని. ఎన్ని యోగులు ఎంతమంది? 4 యోగులలో అట్‌లీస్ట్ ముగ్గురు గురించి చెప్తా ఉంటాం. జ్ఞాని, జ్ఞానయోగి, ధ్యానయోగి, భక్తి యోగి. ఈరోజు ధ్యానయోగి, భక్తి యోగి గురించి కంపారిజన్ చెప్తున్నాను. సపోజ్ ఆన్‌లైన్ జ్ఞానం బాగొస్తుంది ప్రభుజీ. మీరు ఒకవేళ అందరూ జ్ఞాన యోగి కావాలనుకుంటే మిమ్మల్ని లొకేషన్ ఎక్కడికి మీ యొక్క లొకేషన్ ఎక్కడికి ఫైనల్ అవుతది? గోలోకమా? మాతాజీ చెప్పినా కదా! జ్ఞాని, ధ్యాని, భక్తి, భక్త ఎక్కడికి పోతారు? ఆ? చూడండి ఆలోచించండి.
జ్ఞానంతో స్వర్గానికి వెళ్తాడు. బ్రహ్మజ్యోతి గురుజీ. గురుజీ స్వర్గానికి బ్రహ్మజ్యోతి. వెళ్తాడు గురు. బ్రహ్మజ్యోతి. సో ఇక్కడ తాత్పర్యంలో చెప్తున్నారు, సమాధి అనబడు పరిపూర్ణత్వ స్థితిలో మానవుని మనస్సు సమస్త మానసిక కలాపముల నుండి యోగాభ్యాసము చేత నిరోధింపబడి ఉండును. సో ఇక్కడ సమాధి స్థితికి చేరుకున్న వాళ్ళది ఎలా ఉంటుందంటే, ఆ స్థితికి చేరుకోవాలి అంటేనే సమస్త మానవుని మనస్సు సమస్త మానసిక కలాపములు, అంటే మనము మనసుతో ఇది చేయాలి అది చేయాలి, భౌతికంగా మనసు ఇంద్రియాల్ని పరిగెత్తిస్తుంటుంది. ఇది ఎంజాయ్ చేయి, అది ఎంజాయ్ చేయి, అది ఎంజాయ్ చేయి, ఇది ఎంజాయ్ చేయి. గురువుగారి క్లాస్ ఉంటుంది, మెల్లగా అటెండ్ చేయొచ్చులే. గురువుగారి క్లాస్ 7:30కు గురువుగారు ఎప్పుడో చూస్తారు కదా. అందుగురించే గురువుగారి క్లాస్ స్టార్ట్ అయినప్పుడు 50 మంది ఉంటే ఇప్పుడు 80. సరే ఎప్పుడో చూస్తూ ఉంటాడు, ఆయనకు అదే పని అయింది, స్క్రోల్ చేసేది. ఎప్పుడో ఒకసారి అటెండెన్స్ కనబడ అవసరం లేదు అది దాని కొరకు. సో మానసిక కలాపముల నుండి ఏం కావాలా, యోగాభ్యాసం చేత నిరోధింపబడి ఉంటుంది. మరి మనం ఆ స్థితికి, ఇదైతే ధ్యాన యోగం అంటున్నాం. ఇందాక నేను భక్తి యోగంలో ఏం చెప్పాను, నేను సాధు సంఘ 4 ఏళ్ల నుంచి సాధు సంఘం నడుస్తుంది, 5 ఏళ్ల నుంచి నడుస్తుంది, 8 ఏళ్ల నుంచి నడుస్తుంది. కానీ ఏ స్థితిలో ఉన్నాం మనము? ఆ సంఘంలోనే ఉన్నాం, సాధు సంఘంలోనే. ఎందుకు? దాని నుంచి అనర్థ నివృత్తి కోరుకోవట్లేదు మనం. అవి నా దగ్గరనే ఉండాలి, అవి బయటకు పోతే కష్టం కదా. సో మరి అలాంటప్పుడు మనం ఉద్ధరింపబడేది చాలా కష్టం. అనర్థ నివృత్తి జరిగినప్పుడే నెక్స్ట్ ప్రమోషన్ ఎక్కడికి వెళ్తాం మనం? అనర్థ నివృత్తి జరిగినప్పుడు మనం మరి అనర్థ నివృత్తి జరిగిందా లేదా, ఒకవేళ జరిగితే ఎంత % జరిగింది? సరే మొబైల్ కొరకు అటెండెన్స్ జరుగుతుంది, ఓకే, అదన్నా కొంచెం సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. మరి అది 100% నిష్టలో అనర్థ నివృత్తి 100% రీచ్ అయినప్పుడు నిష్ట 100% వస్తుంది. నిష్ట 100% రీచ్ అయినప్పుడు పర్సంటేజ్ కొంచెం జంప్ అయితే కొంచెం అక్కడ ముందుకు వెళ్తాము. నిష్ట తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? నిష్ట తర్వాత ఏమొస్తుంది? ఆసక్తి. రుచి ప్రభుజీ. రుచి ఉన్నప్పుడు అది ఆసక్తి అంటే కంపల్సరీ కావాలని కోరుకునేది. రుచి చూస్తాంలే, నిష్ట వచ్చింది, రోజు పోతా ఉంటే కొంచెం వెళ్ళాలి అనేది, ఆ వెళ్తే కొంచెం ఏదో దొరుకుతుంది నాకు అనేది. సపోజ్ కొంతమంది మన టెంపుల్కి వస్తారు, అక్కడ వాళ్ళకు టెంపుల్కు రావాలనేది నిష్ట, కానీ అక్కడ రుచి దేని మీద ఉంది? ప్రోగ్రామ్ అయిన తర్వాత ప్రసాదం దొరుకుతుంది, లాస్ట్ కానీ వస్తారు, ప్రసాదం మీద రుచి ఉంది. తర్వాత ఏం జరుగుతుంది? ఆ ప్రసాదం తినడం వల్ల ఆసక్తి, లేలే ప్రసాదమే కాదు. అప్పుడు ఏమవుతుందంటే మనం వట్టిగా తినొస్తే బాగుండదని కొంతమంది కథ వినకుండా సేవ చేయడానికి ఇస్తారు, ప్రసాదం సర్వీస్ చేస్తారు, ఇంకేదన్నా ఆ షిఫ్టింగ్ కానీ ఆ బీబీ చేస్తూ ఉంటారు. దాని తర్వాత మెల్లగా వాళ్ళకు కథామృతం మీద కూడా పెరుగుతూ ఉంటుంది. చూడండి అట్లా దీంట్లో ఎంతో ఉన్నది. శ్రద్ధగా వింటే చాలా భగవద్గీతని ఈజీ తీసుకొని వింటున్నట్టు అనిపిస్తుంది. వినకండి, అట్లా ఇచ్చే శ్రద్ధ పెట్టండి దీని మీద. శుద్ధమైన మనసుతో, చూసారా పదం నేను చెప్పిన, శుద్ధమైన మనసుతో ఆత్మను వీక్షింపగలుగుట మరియు ఆత్మయందే ఆనందమును సుఖమును అనుభవించుట యందును అతనికి గల సమర్థతను బట్టి అట్టి పరిపూర్ణత్వ స్థితిని నిర్ధారించవచ్చు. ఏమంటారు? శుద్ధమైన మనసుతో ఎవరైతే, ఇదైతే ధ్యాన యోగం నుంచి ఆత్మను, నేను ఆత్మను అని గ్రహించగలగాల, వీక్షించగల, నేను దాన్ని తెలుసుకోగలగాల, చూడగలగాల. ఎప్పుడైతే నేను ఆత్మ అని నేను తెలుసుకుంటానో, థియరిటికల్ కాదు, ప్రాక్టికల్గా, ఎస్ నేను ఆత్మ. మరి ఆత్మ యొక్క ఆనందము దేంట్లో ఉంది? ఆత్మయందే ఆనందం. ఇప్పుడు నేనున్నా, ఆరోగ్యం బాగున్నా లేకున్నా, ఒకరోజు క్లాస్ వదిలిపెట్టాలంటే చాలా, అయ్యో నేను ఈరోజు కీర్తన చేయలేకపోతున్నాను అని ఫీలింగ్ అనిపిస్తాను. అర్థమైందా? ఎందుకు? ఆ కీర్తన చేస్తేనే నా ఆత్మకు ఆనందం. కీర్తన చేసి ఆఫీస్కి వెళ్ళాలా, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కీర్తన చేయాలి, బిఫోర్ గోయింగ్ టు బెడ్ కీర్తన చేయాలి, భగవత్ కథామృతం గీతామృతం కీర్తన చేయాలా, పొద్దున బయటకు వెళ్ళేటప్పుడు భగవంతుడి భాగవతామృతం కీర్తన చేయాలి, మార్నింగ్ బెడ్ మీద నుంచి లేవగానే
గురువుగారి యొక్క గురువాష్టకం కీర్తన చేయాలా, ఆ భగవంతుని యొక్క అర్చన సేవ మహద్భాగ్యాన్ని ఏ చేతులు చూస్తూ కళ్ళు, తర్వాత కీర్తన చేసే వాళ్ళ యొక్క కీర్తనామృతాన్ని ఆస్వాదించాల. ఏ రోజు మంగళార్తి ఈ మొత్తం అన్ని ఇంద్రియాలు భగవంతుని తదేకంగా జస్ట్ ఒక మేబీ హాఫ్ మీటర్ దూరంలో రాధారమణి యొక్క దర్శనం నాకు ప్రతి వారం ఒకరోజు మిస్ అవుతుంది. ఏ రోజు? నేను ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్ వస్తే ఆ రోజు అయ్యో నేను రాధారమణి దగ్గర లేను, చాలా దూరంగా ఉన్నానని ఆ విరహం నాకు చాలా బాధిస్తుంటది. తప్పదు, ప్రీచింగ్కి వెళ్ళాలి కాబట్టి, లేదంటే రాధారమణి జగన్నాథుని వదిలిపెట్టి వెళ్ళాలనిపించదు. సో అది అటాచ్మెంట్ ఆ విధంగా కావాలి. ఈ ఇంద్రియాలకు రాధారమణికి ఏ రోజు దర్శనం చేయలేదో ఆ రోజు వృధా. ఒకవేళ ఇంకెవరైనా చేస్తే ఇదే ఇంద్రియాలు చేతులతో కర్తాలు ఆ భగవంతుడికి ఇష్టమైనటువంటి వాయిద్యం అది వాయించాలి. సో ఈ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి. ఆత్మ ఆనందము, సుఖమును అనుభవించుట మనకు ఎంత ఆసక్తి ఉంది అంటే అతని గల సమర్థతను బట్టి మన పర్సంటేజ్ ని డిసైడ్ చేయొచ్చు. నెక్స్ట్, అట్టి ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవమునకు వచ్చు అపరిమిత దివ్య ఆనందంలో మానవుడు ప్రతిష్ఠితుడగును. అటువంటి స్థితి మనం ఆ స్థితికి చేరాలి. ఆత్మానందం, నేను ఆత్మను, దెర్ ఇస్ నో డౌట్. మరి ఆత్మ అన్నప్పుడు దయచేసి గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు ఇందాక చెప్పింది ఆఫ్లైన్. మా ఇంట్లో మే నలుగురేమే టూర్కి వెళ్తే మా నలుగురు మధ్య తెలుస్తుంది ఎవరేం మిస్టేక్ చేస్తారో, ఎవరి లోపల అనర్థాలు ఉన్నాయి. మా అబ్బాయి నా లోపల చూడొచ్చు, నేను మా అబ్బాయి లోపల చూడొచ్చు. మనం కలిసి ఏమన్నా ఆ సహజీవనం సాగిస్తున్నప్పుడు లేకుంటే ప్రయాణం చేస్తున్నప్పుడు తెలుస్తుంది. అందుగురించే ప్రభుపాదుల వారు ఆచార్యులు భక్తుల సంఘములో అట్లీస్ట్ కొంత సమయం గడపండి, కొంత ట్రావెల్ చేయండి, యాత్ర చేయండి, లేదా సాధు సంఘం చేయండి. అప్పుడు నాకు ఇతరుల కొరకు నా కంఫర్ట్స్, నా సుఖాన్ని ఏమన్నా నేను త్యాగం చేయగలుగుతానా లేదా, ఈ శరీరానికి ఏమన్నా బాధని ఇవ్వగలుగుతానా లేదా, తపస్సు ఈ శరీరంతో చేయగలుగుతానా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది. అర్థమైందా? అప్పుడు అలా చేస్తున్నప్పుడు దివ్యమైనటువంటి ఆనందంలో ప్రతిష్ఠితులు అవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు మనం చూడండి, ఆ వర్షంలో కూడా వేల మంది వచ్చారు. హ్యాబిట్స్ లో కానీ, సికింద్రాబాద్ లో కానీ, మార్పల్లిలో కానీ, మొన్న విజయవాడలో కానీ వర్షం పడుతున్నా కూడా ఇక్కడ వాతావరణం చల్లగా ఉంది. కానీ కీర్తనలో మొత్తం షాప్లోళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు వచ్చి ఆ కీర్తనల తన్మయత్వంలో మునిగిపోయారు. సో మరి మన శరీరంతో మనం గట్టిగా కీర్తన చేస్తా ఉంటే ఎంతమందికి ఆనందాన్ని ఇచ్చాం. వాళ్ళు ఆనందం చూస్తే మన ఆత్మ పరమానందాన్ని పొందడం జరుగుతుందని. అదే మన ఇంట్లో కూడా అదే కీర్తన చేస్తే మన ఆత్మ పరమానందాన్ని పొందగలుగుతుందా? సాధు సంఘం యొక్క మహిమ అది. తర్వాత అట్లు ప్రతిష్ఠితుడైన అతడు సత్యము నుండి వైదొలగక దానికి మించిన మరొక అధిక లాభము లేదని భావించును. సత్యం ఏది సత్యం? నేను ఆత్మ అనేది సత్యం, ఆత్మ భగవంతుడి సేవకుడు అనేది సత్యం, దేహము తాత్కాలికం అనేది సత్యం, దేహము నా యొక్క సేవకుడు అనేది సత్యం, ఇంద్రియాలు నా సేవకులు అనేది సత్యం, అల్టిమేట్ గా ఈ దేహం భగవత్ సేవకే కొరకే ఇవ్వబడ్డది అనేది సత్యం. మన అందరం ఒకరికొకరు ద్వేషించకుండా ఉండాలనేది సత్యం. ఇలా చెప్పుకుంటూ పోతే మనము ఇటువంటి సత్యం నుండి వైదొలగకుండా ఉండాలి. ఆ ట్రాక్ లోంచి గురుజీ చెప్పడం ఫిలాసఫీ బాగుంటది కానీ ఆయనకి ముందట కొంచెం దొరికిపోయామా ఎడాపెడ వాయించేస్తాడు. అందరి ముందు అసలు చూడు కళ్ళు కనబడి గురుజీకి అనేస్తాడు. ఇక అంతే. మనం వెళ్తున్నాం పాదయాత్రల, ముళ్ళు గుచ్చింది, వెనక ఉన్నోళ్ళు మనోళ్లే. నీకు ముళ్ళు గుచ్చింది ఆగండి అంటారా, లేకుంటే అబ్బా అంటే ఆ ముళ్ళుని వెనక ఉన్నవాడు గట్టిగా తీయాలంటారా, ఆ ముళ్ళుని ఉండని పర్వాలేదు అట్లా నడవని అంటారా? ముళ్ళు తీసేయాలి. అలానే మన లోపల కూడా ఈ అనర్థాలనే ముళ్ళు గుచ్చుకున్నాయి. ఒక్కొక్క ముళ్ళు తొలగిపోతా ఉంటే రక్తం వస్తుంది ముళ్ళు తీసేటప్పుడు.
మాకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, నాన్న అప్పట్లో ఏమున్నాయి ట్రీట్మెంట్లు, ఆ రక్తం వచ్చినప్పుడు ఏదో అక్కడ ఏమంటారు, అగ్గిపుల్లది ఆ మందు పెట్టి ఇంకో అగ్గిపుల్లతో మండిస్తే ఆ మన కాలుకున్న అగ్గిపుల్ల అది మందు ఎక్కువ మండి చాలా మండేది, చాలా మంటలేసేది. జస్ట్ ఒక 1 మినిటే. తర్వాత నొప్పి లేదు, ఏం లేదు, అంతా వెళ్ళిపోయేది. మరి ఆ వైద్యం పనిచేస్తలేదో గాని అలా అంటే ఆల్రెడీ నొప్పి ఉంది. దానికి ఇంకా అగ్గిపుల్ల మందు పెట్టి ఇంకో అగ్గిపుల్లతో ముట్టిస్తే కాలు మండినట్టు అయితది. కానీ అటే పోతుంది నొప్పి. అంటే మనకు కూడా మన లోపల అనర్థాలు అట్లా ఉంటాయని. సో అవి మనకేం గుచ్చట్లేదు కదా అనుకుంటాం. కానీ లాంగ్ టైమ్‌లో దీన్ని కూడా ఈ ముల్లు గుచ్చిందని లోపల వదిలేస్తే ఓవర్ ఏ పీరియడ్ దాన్ని ఏమంటారు, ఆనే అంటారు. అలా అయిన తర్వాత మనకి ఇంక ఇలా నడవాల్సొస్తుంది. ఇవి చాలా మనని కోమాలోకి తీసుకెళ్తాయి, అన్‌కాన్షియస్‌లోకి తీసుకెళ్తాయి. అప్పుడు అన్‌కాన్షియస్ అంటే ఆధ్యాత్మిక అన్‌కాన్షియస్. భౌతిక ఫుల్ కాన్షియస్‌లో ఉంటాం. ఆధ్యాత్మికం జీరో. అప్పుడు మన జీవితం వృధా అయినట్టు. అట్లు ప్రతిష్ఠితుడైన అతడు సత్యం నుండి వైదొలగక, మనం కూడా భక్తి నుండి ఎట్టి పరిస్థితుల్లో వైదొలగకండి. ఈరోజు నేనున్నా, రేపు నేను లేకున్నా, నా పిల్లలకు కూడా అదే చెప్తా. ఈరోజు నేనున్నా, చాలా 20 ఏళ్ళు పెంచినా, మొత్తం ఏం చేయాలనో మినిమమ్ ఒక సిస్టమ్ అయితే తెలుసు. ఎక్కడైనా ప్రపంచంలో ఏ మూలకన్నా బ్రతుకు. ప్రభువాదిని నమ్ముకొని, సో ప్రభుపాద్ చెప్పినటువంటి ఈ యొక్క సిస్టమ్‌ని పాటిస్తే ఖచ్చితంగా ఈ లైఫ్ లేకున్నా నెక్స్ట్ లైఫ్, నెక్స్ట్ లైఫ్, నెక్స్ట్ లైఫ్ 10 లైఫ్స్, 100 లైఫ్స్ వాట్ యూ విల్ గో టు గోలోక. మనమేం శాశ్వతం కాదు. ప్రభుపాద్ శాశ్వతం. ప్రభుపాద్ ఇన్‌స్ట్రక్షన్ శాశ్వతం. అర్థమైందా? ఆచార్యుడు శాశ్వతం. ఆచార్యుల వచనాలు శాశ్వతం. ఎందుకు? సత్యం. వాళ్ళు పలికినయన్ని సత్యం. ఎవరి గురించి? పరమ సత్యం గురించి చెప్పారు. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోండి. దాని నుంచి వైదొలగకండి. ఆ ట్రాక్ నుంచి తప్పుకోకండి. తర్వాత దానికి మించిన మరొక అధిక లాభం లేదని భావించండి. దయచేసి ఈ వచనాలు ఏవైతే ఉన్నాయో దీన్ని మించిన అసలు డైమండ్స్. ప్రతిరోజు మనం వింటున్నటువంటివి అసలు వెలకట్టనటువంటి డైమండ్స్ ఇవన్నీ వచనాలు. ఒక్కొక్క సెంటెన్స్. దీన్ని సీరియస్ గా హార్ట్ లోకి తీసుకోండి. అట్టి స్థితిలో నిలిచిన వాడు గొప్ప కష్టమునందేనను చలింపడు. చూసారా? మనం ఒంటరిగా ఉండము. ఈ వచనాలను ఎవరైతే సీరియస్ గా తీసుకుంటారో గొప్ప కష్టమునందు నిలిచినా చలించాడు. మా ఆఫీస్‌లో పాపం ఒక నలుగురిని తీసేసారు. ఫుల్ హ్యాపీగా ఉంటుండే 4, 5 రోజుల ముందు. నలుగురిట్లో 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు ఏడుస్తా ఉన్నారు. సో ఇక్కడేమంటారు? అట్టి స్థితిలో చాలా గొప్ప కష్టమునందు కూడా చలించడు. ఇప్పుడు వాళ్ళకి భగవద్గీత చెప్తే ఏం అర్థమవుతుంది చెప్పు? నేను మంచిగా ఉన్నప్పుడు నాయనా రండి నాయనా, లేదు సార్ టైం లేదు సార్. ఇప్పుడు మొత్తం టైం ఉంది సార్. ఇప్పుడు వస్తారా సార్? వస్తావా? ఇప్పుడు సర్చింగ్ లో ఉన్నావు. ఆనందంగా జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి. విని మొబైల్ దానికి ఏమంటారు? సో స్పీకర్ కి పెట్టి వినమ్మా అంటే, లేదు సార్ నాకు ఇది ఉంది సార్ అది. ఏం చేస్తాడు భగవంతుడు చెప్పండి? మనం కూడా అదే పరిస్థితి. సో మన పిల్లలకు కూడా అదే పరిస్థితి. ఇది వినమని చెప్పాలి. నాకు అనిపించినప్పుడు అమ్మో సాఫ్ట్‌వేర్ జాబులు అంటే ఇలా ఉంటదేమో, ఇంత క్లిష్టంగా, ఇంత ఘోరంగా ఉంటదని అప్పుడు అర్థమైంది నాకు పాపం. ఏడుస్తా ఉన్నారు ఫిజికల్‌గా. ఇక నేను కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఏం కాదమ్మా పర్వాలేదని ఏం చెప్పగలుగుతాం. భౌతిక సంపర్కం చే ఉత్పన్నమగు సమస్త దుఃఖం నుండి పొందబడు వాస్తవమైన ముక్తిదియే. ప్రతి నిమిషం భౌతిక ప్రపంచంలో ఈ శరీరంతో సంపర్కం, నేను అనే ఆత్మ ఈ శరీరాన్ని ధరించినప్పుడే ఈ భౌతిక దుఃఖాలున్నాయి మనతో పాటు. కాబట్టి ఆ దుఃఖాలకు చలించకపోవడమే ముక్తి అంటున్నాను. నేను ఆత్మగా ఫీల్ అవుతే నేను ఎందుకు చలిస్తా? చలించను. నెక్స్ట్ భాష్యం. యోగాభ్యాసం ద్వారా మానవుడు భౌతిక భావన నుండి క్రమముగా విముక్తుడగును. ఇదే యోగ సిద్ధాంతపు ప్రధాన లక్షణము. దీని తర్వాత అతడు సమాధి అందు నిమగ్నుడగును. అనగా యోగి ఆత్మను పరమాత్మతో సమానమనడి ఎట్టి అపోహలు లేకుండా పవిత్రమైన మనస్సు మరియు బుద్ధి చేతను హృదయం నందు నెలకొన్నట్టి పరమాత్మను గుర్తింపగలుగు స్థితియే సమాధి అనబడును. వాళ్ళు చూడండి, ధ్యాన యోగులు ఎక్కడ గుర్తిస్తున్నారు? సమాధి 8th స్టేజ్ లో
వాళ్ళు ఎటువంటి అపోహ లేకుండా పవిత్రమైన మనస్సు మరియు బుద్ధి చేతను హృదయం నందు నెలకొన్నటి పరమాత్మని గుర్తింపగలిగే స్థితే సమాధి. ఆ లాస్ట్ స్టేజ్ లో వాళ్ళు గుర్తించగలుగుతున్నారు. తర్వాత ఆత్మను పరమాత్మతో సమానమని ఆ స్థితిలో, అదే మనము భక్తి యోగులు ఏ స్థితిలో ఇక్కడికి వస్తారు? ఏ స్టేజ్లో అది గుర్తించగలుగుతారు? మొదటి స్టేజ్ లోనే గురుజీ. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ స్మరించుట చేత ఆరంభము నుండియే ధ్యాన స్థితిలో నెలకొని ఉండులని మీరు 5.27 and 28 చెప్పారు గురుజీ. 15/6 రోజు 15వ తారీఖు 6వ నెలలో చెప్పారు గురుజీ. 5.27 and 28 లో భగవద్గీతది. ఓకే, కృష్ణ చైతన్యుడు మొదటి స్థితిలోనే ధ్యాన స్థితికి వస్తాడని చెప్పారు ఆరంభంలోనే. మనము ఒకవేళ దీంతో పోలిస్తే వెరీ గుడ్, మనం మొదటి నుంచే నేర్చుకుంటాము. కానీ ఇక్కడ మనం స్టెప్స్ ఇలాది 8వ స్థితిలో అంటే మనము కూడా మన 8వ స్థితి భావస్థితి అనుకుంటే మనము ఏ స్టేజ్ లో మనం నేర్చుకుంటాం? ఇక్కడ సాధు సంఘంకు రాగానే మనకు మొట్టమొదటిగా ఇప్పుడు భగవద్గీత అనే సాధు సంఘంకి వచ్చింది అనుకోండి, శ్రద్ధ ఉంది భగవద్గీత అటెండ్ చేయాలని. సాధు సంఘంలో అక్కడే మనకు ఆత్మజ్ఞానం ఇస్తారు. నేను ఆత్మను, నేను ఆత్మ, భగవంతుడి యొక్క అంశను, నేను భగవంతుడు పరమాత్మ, నేను ఆత్మ, నా స్థితి భగవంతుని సేవకుణ్ణి, భగవంతుడు నా యజమాని. మనము 2వ స్థితి అంటే శ్రద్ధ మొదటిది, 2వది సాధు సంఘం. ఆ సాధు సంఘంలో భజన క్రియలో మనం తెలుసుకుంటాం. అంటే మొదటి నుంచే మనం భక్తి యోగంలో మొదటి నుంచే నేను ఆత్మను అనే జ్ఞానాన్ని బోధించడం జరుగుతుంది. వాస్తవంలో యోగ పద్ధతి దాదాపు పతాంజలి యోగ సిద్ధాంతాలపైనే ఆధారపడి ఉన్నది. కొందరు అప్రమాణికులైన వ్యాఖ్యాతలు ఆత్మను పరమాత్మగా గుర్తించడానికి ప్రయత్నించరు. అద్వైతులు అట్టి దానినే ముక్తి అని భావింతురు. కానీ వారందరూ పతాంజలి యోగ పద్ధతి యొక్క వాస్తవ ప్రయోజనమును అవగాహన చేసుకొనజాలరు. పతంజలి యోగ పద్ధతి నందు దివ్య ఆనందమను విషయము అంగీకరింపబడినను అద్వైతులు అద్వైత సిద్ధాంతమునకు భంగము కలుగునేమో నను భయం చే అట్టి దివ్యానందమును అంగీకరింపరు. అద్వైతులు జ్ఞానము మరియు జ్ఞాతను ద్వైతమును అంగీకరింపకుండాను ఈ శ్లోకమునందు ఆధ్యాత్మిక ఇంద్రియముల ద్వారా అనుభవింపబడే దివ్యానందము అంగీకరింపబడింది. యోగ పద్ధతి యొక్క సుప్రసిద్ధ వివరణకర్త అయిన పతాంజలి ముని చేతను అది ఆమోదింపబడింది. ఆ మహాముని యోగ సూత్రమునందు పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతి ప్రసవ కైవల్యం స్వరూప ప్రతిష్ట వాచిత్తి శక్తిరితి అని ప్రకటించి ఉన్నారు. సో ఇక్కడ దీంట్లో కూడా చెప్తున్నారు జ్ఞానము మరియు జ్ఞాత. జ్ఞాత అంటే జ్ఞానాన్ని ఇచ్చేవారు, జ్ఞానం అంటే భగవంతుడికి సంబంధించింది, భగవత్ తత్వానికి సంబంధించింది, ఆత్మతత్వానికి సంబంధించింది, ఇది జ్ఞానము. సో కాబట్టి అద్వైతులు అంటే, ద్వైతులు అంటే 2, అద్వైతం అంటే ఒకటే. సో వాళ్ళకు కూడా కొన్ని కాల్పనిక అంటే వాళ్ళు కొన్ని ఊహలు ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో కానీ ఈ ఆధ్యాత్మిక ఇంద్రియాలు అంటే మన ఇంద్రియాలను, ఆత్మకు సంబంధించినటువంటి ఇంద్రియాలు ఆధ్యాత్మిక, దేహానికి సంబంధించిన ఇంద్రియాలు భౌతికం. కానీ ఎప్పుడైతే ఈ భౌతిక ఇంద్రియాలను ఆత్మ తన వశీభూతం చేసుకుంటుందో ఈ ఇంద్రియాలు కూడా ఆధ్యాత్మిక ఇంద్రియాలుగా మారిపోతాయి. ఎప్పుడైతే ఎలా తెలుసుకోగలుగుతాం మనము మన ఈ కనబడే భౌతిక ఇంద్రియాలు కూడా ఆధ్యాత్మికంగా మారాయా లేవని? సో మనకు నిన్నటి శ్లోకంలో అంబరీష్ మహారాజ్ ఏదైతే చెప్పారో ఈ 9 పాయింట్స్ మన ఇంద్రియాలు, ప్రతి ఇంద్రియం, మళ్ళీ రిపీట్ చేసే సమయం లేదు, ప్రతి కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చేతులు, కాళ్ళు, ఈ మన శరీరము, ప్రతి ఇది కూడా భగవత్ సేవలో నియుక్తమైనప్పుడు అది ఆధ్యాత్మికంగా మారుతుంది. కేవలం అది వాటి భోగం కొరకు నియుక్తమైనప్పుడు
భౌతికంగా మారుతుంది. నెక్స్ట్, పై సూత్రం నందలి చిత్తి శక్తి లేదా ఆంతరిక శక్తి దివ్యమైనది. ధర్మము, అర్థము, కామము చివరకు పరబ్రహ్మమునందు ఐక్యమయ్యే మోక్షము అననవియే పురుషార్థములనబడును. ఈ పురుషార్థములందలి భగవదైక్యము అద్వైతులచే కైవల్యంగా పిలువబడును. కానీ పతంజలిని అనుసరించి కైవల్యం అనున్నది జీవుని తన నిజస్థితిని గురించి తెలిపడి ఆంతరంగిక శక్తి లేక దివ్య శక్తియే. శ్రీ చైతన్య మహాప్రభు వాక్కులలో ఇదే చేతో దర్పణ మార్జనం లేక మనస్సు అను దర్పణంపై గల మాలిన్యమును శుభ్రపరచుకుని కార్యము. వాస్తవమునకు ఈ మనోమాలిన్య నిర్మూలనమే నిజమైన ముక్తి లేక భవ మహా దావాగ్ని నిర్వాణమను సిద్ధాంతము. ఈ సిద్ధాంతంతో సరిపోను. అద్వైతులేమో వాళ్ళ యొక్క పరమ లక్ష్యము భగవంతుడి యొక్క పరబ్రహ్మమునందు ఐక్యమైపోవాలి. వాళ్ళకి ఇంకా సపరేట్ ఎంటిటీ ఉండకూడదు అని వాళ్ళు కోరుకోరు. ఉండదు అనుకుంటారు. వాళ్ళు శరీరం వదిలేస్తే ఏముంది, ఇంకా భగవంతు లోపల కలిసిపోవాలని చెప్పేసి అనుకుంటారు. కానీ మనకు ద్వైతులు భగవంతుడి యొక్క ఆంతరంగిక వాళ్ళు ఏమనుకుంటారు, ధర్మార్థ కామ మోక్షం. ఈ అద్వైతులకు ముఖ్యంగా ధర్మం అంటేనే ఈ 4 పాటిస్తే సరిపోతుంది. లాస్ట్ కు మోక్షం అంటే భగవంతుడి లోపల లీనమైపోవటం. కానీ పతంజలి ప్రకారమైన, చైతన్య మహాప్రభు ప్రకారమైన మనకు కైవల్యం అంటే భగవంతుడి లోపల కలిసిపోవడం అనేది. ఏదైతే మనం శ్రవణం చేస్తామో భగవత్ కథామృత, మన లోపల చిత్తం అనే ఆ దర్పణం క్లీన్ చేయటము. ఎప్పుడైతే అది క్లీన్ అయిపోతుందో, మాలిన్యాన్ని శుభ్రపరుచుకుంటామో, అప్పుడు ఆ భగవంతుణ్ణి మనము గుర్తించగలుగుతాము. మనని మనం కూడా నేను ఆత్మనని గుర్తించగలుగుతాము. తర్వాత నిర్వాణము, భౌతిక విషయ విరమణము, పిదప ఆధ్యాత్మిక కార్యకలాపము లేక కృష్ణ చైతన్యం అనబడు భక్తియుక్త సేవ ఆరంభమగును. శ్రీమద్ భాగవతం 2.10.6 అనుసరించి జీవుని నిజ స్వరూప స్థితి అదియే స్వరూపేణ వ్యవస్థితి. అట్టి జీవుని ఆధ్యాత్మిక జీవన స్థితి భౌతిక సంపర్కముచే కలుషితమైనప్పుడు అది మాయ అనబడును. అట్టి భౌతిక సంపర్కం నుండి ముక్తిని పొందుటనగా జీవుని నిత్యమైన నిజ స్వరూప స్థితిని నశింపజేయుట కాదు. కైవల్యం స్వరూప ప్రతిష్ట వాచిత్తి శక్తి రీతి అని తన వాక్యముల ద్వారా పతంజలి మునియోగిని ఆమోదించింది. ఆ చిత్తి శక్తియే లేక దివ్యానందమే యథార్థ జీవితము. దీనిని వేదాంత సూత్రమునందు ఆనందమయోభ్యాసాత్ అని నిర్ధారించున్నది. ఈ సహజమైన దివ్యానందమే యోగకు పరమ లక్ష్యము. ఇది భక్తియుక్త సేవ నిర్వహణ చేయలేక భక్తి యోగం ద్వారా అత్యంత సులభముగా పొందబడును. ఈ భక్తి యోగం భగవద్గీత ఎందలి 7వ అధ్యాయం వివరింపబడింది. చూడండి, ధ్యాన యోగంలో 8వ మెట్టు సమాధి. సమాధి స్థితి యొక్క లక్ష్యము, మనకు సమాధి స్థితి యొక్క లక్ష్యమే సహజమైన దివ్యానందాన్ని పొందటము. భక్తి యోగంలో మొదటి నుంచి ఆనందం పొందుతా ఉంటుంది. భగవంతుని సేవిస్తూ, భగవత్ ప్రసాదాన్ని వడ్డిస్తూ, భగవత్ ప్రసాదాన్ని వంట చేస్తూ, భగవంతుడికి అలంకరణ చేస్తూ, భగవంతుడు ఆరతి చేస్తూ, ప్రతిదీ కూడా మనం ఇక్కడ మొదటి నుంచి కూడా దివ్యమైన ఆనందాన్ని పొందగలుగుతాం. భగవంతుడి నామాన్ని చేస్తూ, భగవంతుడి కీర్తన చేస్తూ, భగవంతుడి యొక్క కీర్తనలో డ్యాన్స్ చేస్తూ ఎంతో మనము ఆనందాన్ని పొందగలం. అది జీవుడి యొక్క నిజ స్వరూప స్థితి. చిత్ శక్తి అంటే సచ్చిత్ ఆనందం. సో చిత్ శక్తి మనకి ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇస్తుంది. నెక్స్ట్, ఈ అధ్యాయం నుండి వివరింపబడినట్లు యోగ విధానంలో సంప్రజ్ఞాత సమాధి, మిగతాది మనం రేపు కంటిన్యూ చేద్దాము. ఎందుకంటే ఈరోజు రీడింగ్ కూడా సేవ్ ఉంది కాబట్టి. ఓకే, దీంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. లేకుంటే ఓకే. జయ శ్రీ శ్రీ గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधा रमन लाल की जय,
जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय।